భారత్ బంగ్లాదేశ్ మధ్య పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 అంటే నార్త్ 24 పరిగణాల జిల్లా హకీంపూర్ వద్ద ఉన్న బీఎస్ఎఫ్ బోర్డర్ పోస్ట్ ఇప్పుడు రద్దీగా మారింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఈ బంగ్లాదేశీలు నకిలీ పత్రాలతో ఏళ్లగా హాయిగా గడిపారు. స్థానిక అధికారులు ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడంతో అనధికారికంగా హకీంపూర్ పోస్ట్ మీదుగా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సంచుల్లో లగేజీలతో చిన్నారుల చేతుల్లో వాటర్ బాటిల్స్తో కుటుంబాలు బంగ్లా బాట పడుతున్నాయి. మమ్మల్ని మా ఇంటికి వెళ్ళనివ్వండి అంటూ వారు జవాన్లను వేడుకుంటున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోందని భద్రతా సిబ్బందితో పాటుగా స్థానికులు కూడా అంటున్నారు. ఎస్ఐఆర్ వల్లే అసాధారణ స్థాయిలో వ్యతిరేక వలసలు మొదలయ్యాయంటున్నారు. వీళ్ళలో చాలామంది దళారుల సాయంతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు సంపాదించుకొని ఇక్కడే తిష్టేశారు. అయితే ఎస్ఐఆర్ సిబ్బంది పాత ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి రిస్క్ తీసుకోవటం, జైలుకు వెళ్ళటం కంటే సొంత దేశం తిరిగి వెళ్ళి కొంతకాలం అక్కడే ఉండటమే ఉత్తమం అని వీరంతా కూడా భావిస్తున్నారు. హౌరా పారిశ్రామిక ప్రాంతంలోని ధులగూరి, బిరాటి, న్యూ టౌన్, గుసూరి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే బంగ్లాదేశీలు బార్డర్ పాయింట్ వద్ద క్యూలు కడుతున్నారు. రోజు కనీసం 200 మందిని సరైన పత్రాలు లేవనే కారణంతో వెనక్కి పంపి నిర్బంధంలోకి తీసుకుంటున్నామని బీఎస్ఎఫ్ జవాన్లు తెలిపారు.